దేవునికి మహిమ. మన ప్రియ రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమమని తలస్తా ఉన్నాం. అట్టి స్థితిలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. ప్రభునందు ప్రియులరా, మీ కొరకు అనుదినం కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటున్నాం. మీరు పంపిస్తున్నటువంటి ప్రార్థనా విజ్ఞాపనలను వ్యక్తిగతంగా వాటిని నేను చదివి ప్రభు సన్నిధిలో వాటి నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. చక్కని రీతిలో మరి వారి జీవితాల్లో కూడా మరి దేవుడి కార్యాలని జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభునందు ప్రియులారా, మీరు కూడా ఈ పరిచర్య కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటున్నారు. ప్రార్థించడం మాత్రమే కాదు, మీ సలహాలు సూచనలు కూడా మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నాతో పాటు కలిసి దేవునికి మహిమ చెల్లిస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యకాలంలో నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి అంశం మరి చర్చించడం జరిగింది. మరి విశ్వాసులు కావచ్చు, స్నేహితులు, శ్రేయభిలాషులు, సేవకులు చాలామంది ఈ విషయాన్ని మరి నా దగ్గర మాట్లాడడం జరిగింది. నేను కూడా కొన్ని విషయాలు వారి దగ్గర నుంచి నేర్చుకోవడం కూడా జరిగింది. నాకు తెలిసిన దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపుతో కొన్ని ప్రస్తావనలు కూడా వారి దగ్గర చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ యొక్క అంశాన్ని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మరి నేను కూడా దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు నాకు తెలియచేశారు. జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా ఈ అంశాలు మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. దశమ భాగములు మరియు అర్పణలు ఏం చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి అనే దాన్ని నా దగ్గర ప్రస్తావన చేస్తున్నారు. కొంతమంది విశ్వాసులు అంటున్నారు, మా పాస్టర్ గారు సరిగ్గా మాకు వాక్యం చెప్పడం లేదు, సరైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మాకు ఆయన పెట్టడం లేదు, కాబట్టి మేము సంఘాన్ని మానేసి మేము వేరేగా వెళ్ళిపోదాం అనుకుంటున్నామని కొంతమంది ప్రస్తావన. మరికొంతమంది ప్రస్తావన ఏంటి, మా పాస్టర్ గారికి దశమ భాగం ఇస్తుంటే ఆయన దుర్వినియోగపరుస్తున్నాడు, మరి దాన్ని పాడు చేస్తున్నాడు ఆయన, అది మాకు నచ్చడం లేదని ఒకరు ప్రస్తావన. మరొకరు ప్రస్తావన ఏంటంటే, మేము మా సంఘాన్ని దశమ భాగమే ఇవ్వాలా, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చా అనేది కొంతమంది ప్రస్తావన. ఈ మూడు అంశాలు నేను వింటున్నప్పుడు నేను వారిని ఏమీ తీర్పు తీర్చలేదు, కానీ మీరు ఏ సంఘానికైతే వెళ్తున్నారో ఆ సంఘానికి మీరు కట్టుబడి ఉండాలి, అది క్రమం అని చెప్పి వారికి నేను నచ్చి చెప్పడం జరిగింది. సంఘాలు మారిపోవడం, పాస్టర్లు సరిగ్గా చెప్పడం లేదని వేరే సంఘాలకు వెళ్ళిపోవటం, లేకపోతే ఆ సంఘాలను విడిచిపెట్టి మరి వేరే సంఘాలను పెట్టడం, ఇలాంటి చాలా పరిస్థితులు జరుగుతున్నాయి. అది చాలా అపవాది ఆడుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఆట అనే సంగతిని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. నేను ఏ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చించడానికి ఇక్కడికి రాలేదు, కానీ అది మీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళకూడదో లేదో అన్నది మీరు మీ సేవకులు దాన్ని నిర్ధారణ చేసుకుని కూర్చుని మాట్లాడుకుని ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా చక్కదిద్దుకోవడం అనేది సంఘానికి మంచిది, సేవకులకి మంచిది, పరిచర్య కూడా మంచిదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలను మీరు ఆలకించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. చూడండి, మరి అర్పణలు అర్పించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగం అంతా ఇప్పుడు నా మందిరపు సన్నిధుల్లోకి మీరు తీసుకుని రావాలి. అది చేసి మీరు నన్ను శోధిస్తే మీకు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను కొమ్మరిస్తానని దేవుడు మాట్లాడినటువంటి మాటను మనందరికీ మరి దేవుడు తెలియపరిచినటువంటి మాట మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇది మనకు తెలియనటువంటి వచనమేమీ కాదు. మీరు గమనించండి, బైబిల్లో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూడొచ్చు. ఏమంటున్నాడు, నా మందిరపులోనికి మీ దశమ భాగం అంతా తీసుకుని రండి, అక్కడ ఆహారం ఉండినట్లు మీ 10వ భాగం అంతా కూడా నా మందిరపు ధననిధుల్లోకి రావాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వచనాన్ని మీరు 2 విధాలుగా విడదీయచ్చు. నెంబర్ 1, దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఏంటండి? దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? నేను చెప్పింది మీరు చేస్తే నేను మీకు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను, ఆకాశ వాకిండ్లను విప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు. బాగా వినాలి. వాగ్దానం అనేది ఎప్పుడు మన జీవితంలో నెరవేరుతుందో తెలుసా? దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడిచినప్పుడు, దేవుడు మనకు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా మనం నడిచామా, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలను దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరిచాడు. వాటి ప్రకారంగా మనం నడిస్తే
దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ అందులో అద్భుతమైనటువంటి ఆజ్ఞ కూడా ఏంటంటే, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగమంతయు కూడా నా మందిరపు ధననిధుల్లోనికి మీరు తీసుకుని రండి. మీ దశమ భాగమంతా కూడా మీరు తీసుకుని నా మందిరపు ధననిధుల్లోకి తీసుకుని రండని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? జాగ్రత్తగా వినాలి. ఇది ఎంతమంది దీన్ని తూచా తప్పకుండా వెంబడిస్తున్నారు, కొనసాగిస్తున్నారు? చాలా ప్రాముఖ్యం ప్రియులారా. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చుటలో మనం ప్రధానమైనటువంటి వారంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మీ మందిరాలకి ఖచ్చితంగా మీ దశమ భాగాలు చేరాలి, మీ సేవకునికి చేరాలి, మీ పైన ఉన్నటువంటి ఆత్మీయ నాయకులకు ఇవ్వాలి. మిమ్మల్ని వాక్యంతో పెంచి పోషిస్తున్నటువంటి సేవకులకు మీరు ఎప్పుడు కూడా సహకారంగానే ఉండాలి. జాగ్రత్తగా వినాలి. కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించాలి, ఆశీర్వదించాలి, స్థిరపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలగజేయునుగాక. ఆమెన్ చెప్పాలి నాతో పాటు కలిసి. ఆమెన్, ఆమెన్. తర్వాత కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, తదుపరి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ, ఈ నెల్లూరు చిత్తూరు పరిసర జిల్లాలలో ఒక కొత్త బోధ బయలుదేరింది. ఏంటంటే, 10వ భాగమే లేదు, 10వ భాగాన్ని దేవుడు కొట్టేశాడు, కొత్త నిబంధన కాలంలో అసలు దశమ భాగాలు మందిరాలకు ఇవ్వకూడదు అని చెప్పి ఒక కొత్త బోధ బయలుదేరింది ఈ మధ్యకాలంలో. నిజంగా చెప్తున్నా, అది చాలా తప్పుడు బోధ. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో. కారణం ఏంటంటే, దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు, మనకు ఒక నాయకుడిని ఇచ్చాడు, ఒక మంచి సేవకులను మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి దినం, ప్రతి ఆదివారం చూడండి, అనేక మంది మీకు బోధకులు ఉన్నారు, కానీ తండ్రి ఒక్కడని బైబిల్ చెప్తుంది. అనేక మంది నాలాంటి వారు, అనేక మంది బోధకులు ఉన్నారు, లేదని నేను అనడంలే. కానీ మీ కొరకు ప్రార్థించేసే తండ్రి మాత్రమే మీకు ఒక్కడిని ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా మీ యొక్క దశమ భాగాలన్నీ మీ మందిరాలకి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే, కొత్త నిబంధనలు అయితే లేదు కదా, ఎవరైనా ప్రస్తావించారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ప్రస్తావన చేశారా మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు తీరుకున్నప్పుడు చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను చక్కని రీతిలో మీరు దశమ భాగాల్ని చెల్లిస్తున్నారు కదా, అది మాత్రం చేస్తున్నారు, కానీ మీరు కొన్ని విడిచిపెడుతున్నారు. న్యాయమును కనికరాన్ని విడిచిపెడుతున్నారు. వాటిని మానక వీటిని కూడా కొనసాగించండి. అంటే వాటినంటే ఏంటి? దశమ భాగాలు ఇవ్వటం మాత్రమే కాదు, దశమ భాగాలతో పాటు ఈ యొక్క న్యాయమును, కనికరమును, విశ్వాసమును కూడా మీరు పాటించాలని దేవుడు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వారు దశమ భాగాలు అయితే ఇస్తారు, కానీ న్యాయమును, కనికరమును, విశ్వాసమును పాటించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు దశమ భాగాన్ని ఆపేసేసి, దశమ భాగాన్ని ఇవ్వకుండా కనికరాన్ని, న్యాయమును, విశ్వాసమునే కొనసాగించండి అని చెప్పలే. వాటిని కొనసాగిస్తూ, వాటిని కూడా చేస్తూ, అనగా దశమ భాగాలతో పాటు వీటిని కూడా చేయాలని చెప్పి శాస్త్రులకి, పరిసయ్యులకి దేవుడు చాలా చక్కని సూచనను ఆయన తెలియపరిచింది. ఎవరో తెలుసా? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరైనా సరే కొత్త నిబంధనలో లేదు అనే మాట అనడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. మీరు దశమ భాగంతో పాటు న్యాయమును, కనికరమును, అన్ని విధాలుగా విశ్వాసమును కూడా కొనసాగించాలి. దశమ భాగంతో పాటు వీటిని కూడా కొనసాగించాలని దేవుడు చాలా చక్కని రీతిలో, చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటే. ఇది తప్పడానికి వీలు లేదు. జాగ్రత్తగా వినాలి ప్రియ దైవ జనాంగమా. మీరు ఏ మందిరానికి వెళ్ళినా, మీరు ఏ మందిరానికి కట్టుబడి ఉన్నా, మీరు ఏ డినామినేషన్ వారైనా, మీరు పెంతెకోస్తు కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, ఇండిపెండెంట్ సేవకులు కావచ్చు, బిలీవర్స్ మిషన్స్ కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి మందిరాలకు మీరైనా వెళ్ళండి. కానీ మీరు వెళుతున్నటువంటి మందిరానికి మీరు క్రమం తప్పకుండా వెళ్ళాలి. మీరు వెళుతున్నటువంటి మందిరానికి తూచా తప్పకుండా మీ దశమ భాగాలు కూడా మీ మందిరాలకి చేరాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో 7వ వాక్యం ఏముంది తెలుసా? మీ పైనటువంటి నాయకులకు మీరు లోబడాలి. వారు దుఃఖంతో పనిచేయడానికి వీల్లేదు, వారికి మీ ద్వారా సంతోషం రావాలని లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నటువంటి మాట. మీ సేవకుడు అవసరాలు తీర్చాలండి. మీ సేవకుడు కష్టాలు తీర్చాలండి. ఎందుకంటే మీ కొరకు ప్రార్థిస్తారు వాళ్ళు. సేవకుడికి ఎవరున్నారండి? దేవుడు తప్ప, దేవుడు తర్వాత మీరే కదా.
దేవుడు ఎవరినిచ్చారు సేవకులను పోషించడానికి? మిమ్మల్నే కదా. మీ సేవకుడిని ఎలా వదిలిపెడతారు మీరు? మీ సేవకుడిని ఎలా తృణీకరిస్తారు మీరు? మీ సేవకుడిని ఎందుకు మీరు అన్ని విధాలుగా చిన్న చూపు చూస్తున్నారు మీరు? సేవకులు ఒకవేళ బలహీనలు అవ్వచ్చు, వాళ్ళ మనుషులే, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వారు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. మీ వల్లైనంత మట్టుకు సేవకులకు చేయూతనిచ్చేవారుగా మీరు ఉండాలి. ఎందుకంటే నూర్చెడి ఎద్దుకి చిక్కం పెట్టకూడదంట, తెలుసా మీకు? బైబిలే చెప్తుంది. నూర్చెడి ఎద్దుకి మనం చిక్కం పెట్టకూడదు. ఆ ఎద్దుకి అక్కడ తినే అర్హత ఉంది, పని చేస్తుంది కాబట్టి. మన పైన ఉన్నటువంటి దాసులు మన కొరకు ప్రార్థిస్తున్నారు, మన కొరకు పని చేస్తున్నారు. ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయో తెలుసా అండి? సేవకులు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? వాటి విషయాలపై కూడా శ్రద్ధ పెట్టవలసినటువంటి సమయంలో మీరు ఎవరైనా ఫోన్ చేసి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, ఒకసారి ఇంటికి రండి అంటే ఆ విషయాలను కూడా పక్కన పెట్టి మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే సేవకుడని మీరు నిర్లక్ష్యపరచకూడదని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. మంచిది ప్రియులారా. మరి కొత్త నిబంధనలో రాను అపోస్తులు బోధ ప్రారంభించినటువంటి తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటి? నేను మళ్ళీ మునిపే చెప్పా, దశమ భాగం కంటే దేవునికి ఎక్కువగా ఇవ్వచ్చా? నీ ఇష్టం అది. దశమ భాగం మీద ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఇష్టం, నీకు దేవుడు ప్రేరేపణ ఎలాగొస్తే నువ్వు అలా చేయాలి, అది నీ ఇష్టం. కానీ నీ దశమ భాగం మాత్రం నీ సేవకుడు ఖచ్చితంగా నువ్వు సమర్పించవలసినటువంటి బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడని ప్రభు పేరట నీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూద్దాం ఒకసారి కొత్త నిబంధనలో జరిగినటువంటి సంఘటన ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవాన్ని రగిల్చిన తర్వాత, పేతురు యొక్క ప్రసంగం తర్వాత జరిగినటువంటి ప్రస్తావనలు ఏంటో ఒకసారి గమనిద్దాం. అపోస్తులుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయాలి. బైబిల్ గ్రంథంలో వాక్యానుసారంగా మనం గమనించాలి. ఏది పడితే అది వినేయడం కాదు, ఏది పడితే అది మాట్లాడడం కాదు. బైబిల్లో అది లేదండి. ప్రభునందు జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తన కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. బాగా వినాలి, బాగా వినాలి. వచనాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. చూడండి ఒకసారి చదువుతున్నాను. విశ్వసించినటువంటి వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. 33వ వచనం. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చురి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులు పాదముల యొద్ద పెట్టుచూ వచ్చరి. వారు ప్రతివానికి వాని అక్కర్ల కొలదే పంచిపెట్టరి. కనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. ఏమర్థమైంది వచనంలో మీకు? ఇక్కడ సేవకులకు కూడా ఎలా ఉండాలో కూడా దేవుడు నేర్పుతున్నాడు. చూడండి ఒక్కసారి. కలిగినదంతా కూడా వారది అనుకోలేదంట. అప్పటి వరకు వారది అనుకున్నారనుకుంటా. యేసు క్రీస్తు కూర్చున్నటువంటి పునరుద్ధానము నిమిత్తము సాక్ష్యము వారి జీవితంలో విడుదలైనప్పుడు, దైవ కృప వారి జీవితంలో విడుదలైనప్పుడు వారి యొక్క భూములు అన్నిటిని అమ్మి వెల తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారంట? అపోస్తుల దగ్గర పాదాలు పెడితే వారు బ్యాగులు సదురుకుని వెళ్ళిపోలేదంట. వారిని ఏం చేశారంట? వారు ప్రతివానికి వారు అక్కర కొలది పంచిపెట్టరు. గనుక వారిలో అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరికి కూడా లోటు లేదు, కొదువు లేదు అని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం, సేవకులు వారికి వచ్చిన దాన్ని కూడా వారి స్వార్థాలకి వాడుకోవడం చూస్తున్నాం కదండి. మంచి దినాల్లో మళ్ళీ ఏమనంటే పరిచయం డెవలప్ అవ్వాలి కదా. దేవుడు మనకి ఇచ్చింది దేవుని వాక్యం ప్రకటించడమే. దేవుని సేవ నిమిత్తం మన ద్వారా దాతృత్వాన్ని దేవుడు ప్రకటించాలి, దేవుడు తెలియచేయాలి అంశాలన్నిటినీ. కానీ సేవకులు ఎట్లా అయిపోతున్నారు తెలుసా? వ్యాపారస్తుల కంటే ఘోరంగా తయారయ్యారు. వ్యాపారస్తుల్లాగా ఆలోచిస్తున్నారు. ఆ అంశంలోకి మనం వెళదాం. దానికి ముందు ఇక్కడ విశ్వసించినటువంటి వారందరూ ఏం చేశారు? దశంభాగం తెచ్చారా? విశ్వసించినటువంటి వారు ఏం చేశారు? ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి. తర్వాత అంటున్నారు, ఎవడును తన కలిగిన వాటిలో ఏదియు వారిది కాదని అనుకున్నారంట. అప్పటి వరకు వారి జీవితాల్లో నా ఆస్తి, నా డబ్బు, నా సంపాదన, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా బంగారము, నా భోగం, నా భూమి, నా పొలం అనుకున్నారేమో బహుశా. వాళ్ళందరికీ ఏక హృదయం వచ్చింది. దేవుని పరిచర్యకి ఇవ్వాలి. ఈరోజు మనం సంపాదించే సంపాదన మంద కాదు, మనం కలిగి ఉన్న ఆస్తి మంద కాదు,
మన కలిగి ఉన్న సంపాదన మంద కాదు, మన కలిగి ఉన్నది ఏది మంద కాదు, కానీ అనుభవిస్తున్నాం వాటన్నిటినీ. దేవుడే మనకి ఇచ్చాడని ఒక అద్భుతమైనటువంటి ఐక్యతలోకి విశ్వాసులు రావటం, అది ఉజ్జీవం అంటే ప్రభునందు పిల్లలు. ఎలాగొచ్చింది? దైవ కృప వారందరి జీవితాలలో విస్తరించటమును బట్టి ప్రభునందు ప్రియదేవుని బిడ్డ. జాగ్రత్త వినండి, ఆ వచనాలు ఒకసారి గమనించండి. 33వ వచనంలో ఇదియు కాక అపోస్తులు బహుబలముగా, ఏం చెప్పారంటే ఎవరి గురించి చెప్పారంట? అపోస్తులు బహుబలముగా ఎవరి గురించి చెప్పారు? ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. దైవ కృప అధికముగా అందరి యందు ఉండాలి. యేసు గూర్చినటువంటి వార్త, దేవుని గూర్చినటువంటి వార్త, యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము గూర్చినటువంటి విశేషమైనటువంటి సంగతులు వారి జీవితంలో సాక్ష్యముగా వారు వింటున్నప్పుడు దైవ కృప అందరి యందు అధికముగా ఉందంటండి. అప్పుడు ఏం చేశారంట వాళ్ళు? 34వ వచనం చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఆ కాలంలో సేవకుల పాదాల దగ్గర ధనం ఉండేది, సేవకుల పాదాల దగ్గర ఆస్తి ఉండేది. ఈరోజు సేవకుల నోట్లో డబ్బులు ఉంటున్నాయి. సేవకుడు మాట్లాడితే డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. సేవకుడు మాట్లాడుతుంటే కేవలం ఈ లోక విధానాలు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, నాకు కానుకలు రావడం లేదు, నాకు డబ్బులు రావడం లేదు, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, విశ్వాసులు నన్ను వదిలిపెట్టేశారని చెప్పే సేవకులు ఆలోచన చేస్తున్నారు. బాగా వినాలి. నువ్వు కానుకల గురించి ఆలోచించనక్కర్లే. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జీవమును, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని నువ్వు నిర్మోహమాటంగా దేవుడు నీకు ఇచ్చిన అభిషేకంతో నువ్వు ప్రకటించే అద్భుతమైనటువంటి జీవవాక్యము ద్వారా విశ్వాసుల ఆత్మీయమైనటువంటి చైతన్యం వచ్చినప్పుడు, విశ్వాసులందరూ ఐక్యతలోకి వచ్చినప్పుడు, విశ్వాసులందరూ ఏక హృదయం కలిగినటువంటి స్థితిలో వచ్చినప్పుడు దేవుడే వారిని నిన్ను పోషించే శక్తిని వారికి అనుగ్రహిస్తాడో ఆ విషయంలో ఏ సేవకుడు చింతించనక్కరలేదో. మనం సేవ చేస్తుంది డబ్బు కోసం కాదు, మనం సేవ చేస్తుంది డబ్బు పేరు కోసం కాదు, మనం సేవ చేస్తున్న సంపాదన కోసం కాదు, కానీ దేవుని కృప అందరి యందు అధికముగా సేవకుడిగా నీ ద్వారా నా ద్వారా అనేక మంది వారి జీవితాలలో విస్తరించాలని మనం ప్రణాళిక తడుగు వేయాలి. దేవుడు ఎందుకు అనుకున్నాడండి మనల్ని? డబ్బులు సంపాదించడానికి. అలాగని చెప్పి సేవకుడు అవసరాలు తీర్చుకోకూడదు, సేవకుడు కారులో తిరగకూడదు, సేవకుడు మంచి బట్టలు కట్టకూడదు, సేవకుడు హుందాగా ఉండకూడదు అన్నది నా బోధ కాదు. దేవుడు ఆశీర్వదించాలి. ప్రతి సేవకుడికి కూడా వారి యొక్క విధానంలో వారు చేస్తున్న పరిచర్య భార ప్రకారంగానే దేవుడు వారికి అన్నీ అనుగ్రహించాలి. కానీ మన ఆలోచన దేవుని కృపను మనం ప్రకటించాలి, దేవుని శక్తిని మనం ప్రకటించాలి, దేవుని పునరుద్ధానపు జీవాన్ని మనం ప్రకటించాలి. అనేక మంది జీవితాలలో పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. దైవికమైనటువంటి ఉజ్జీవాన్ని వారు అనుభవించాలి. ఉజ్జీవం చూడండి ఎలాగొచ్చింది ఇక్కడ. అప్పుడు మీరు 4వ అధ్యాయం మొత్తం చూడండి. పేతురు ప్రసంగం అద్భుతమైనటువంటి ప్రసంగం. ఆశ్చర్యపోతారు ప్రజలు అక్కడ అందరూ కూడా. వారందరికీ వర్తమానం విన్నటువంటి వారందరూ కూడా ఏకాభిప్రాయం రావాలి. ఈరోజు చాలా మంది బోధిస్తున్నారు కదండి. క్రైస్తవ విధానాలు ఎలాగైపోయినాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ, ఒక్కొక్కరు ఒక్కొక్క విమర్శ, 2 విభాగాలుగా విడిపోయింది క్రైస్తవ సమాజం అనకూడదు కానీ విచారించవలసిన విషయం. ఆ కాలంలో సేవకులు బోధిస్తుంటే విశ్వసించినటువంటి వారందరూ ఏకహృదయం ఏకాత్మ కలిగినటువంటి వారయ్యారు. ఈరోజు సేవకులు బోధిస్తుంటే విశ్వాసులలో సందిగ్ధాలు, సందేహాలు, పోరాటాలు, వ్యత్యాసాలు, విభేదాలు, తర్కారాలు, వాదాలు ప్రారంభమైనవి. కారణం ఎవరు? సేవకులే. లేనిపోయినటువంటి అంశాలన్నీ ప్రజల మీద రుద్దటం. ఇది బైబిల్ ఎలాగుంది, అది అలాగుంది, ఇది లేదు, అది లేదని ప్రకటించటం. దేవుడు ఎన్ని ప్రకటించమని నిన్ను నన్ను ఎన్నుకోలే. ఆత్మీయమైనటువంటి ఉజ్జీవం రావాలి ప్రభునందు ప్రియ దైవజనమా. దైవ సేవకుడిగా దేవుడు నిన్ను నన్ను పిలిచింది దేని కొరకో తెలుసా? నీ ద్వారా జీవం విడుదలవ్వాలి. వ్యవసాయకుడిగా మనల్ని ఎన్నుకున్నప్పుడు మన జీవితంలో చేయవలసినటువంటి పని ఏంటంటే సక్రమమైనటువంటి రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో విత్తనాలు విత్తాలి. అంతేగాని అస్తమాటికి మనకు అప్పగించినటువంటి పని చేయకుండా వారి మీద వీరి మీద విమర్శించుకోవడం, వారి మీద వీరి మీద, ఆ పరిచర్య మీద, ఈ సేవకుడి మీద, ఆ విశ్వాసం మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు మనకి పిలుపునివ్వలేదు. ఇష్టానుసారంగా మనకి ఏదో ఉంది కదా, యూట్యూబ్లో కొన్ని వేల మంది మనల్ని చూస్తున్నారు, కొన్ని లక్షల మంది నన్ను ఫాలో అవుతున్నారు, నేను ఏది మాట్లాడినది వీడియో వైరల్ అవుతుంది కాబట్టి నాకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది భావన. జాగ్రత్త. ఒక సేవకుడిగా
దేవుడు నిన్ను పిలిచింది అనేక మంది జీవితాలలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి. నీ ద్వారా విశ్వసించినటువంటి వారందరూ కూడా ఐక్యతలోకి రావాలి. ఇది నా అంశం కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి చెప్తున్నా. అక్కడ విశ్వాసులు చూడండి, దేవుని వాక్యం విని ఏం చేశారంటండి, విశ్వసించినటువంటి వారందరూ ఐక్యతగా వచ్చి వారికి కలిగిందంతా వారదనుకోలేదంట. ఇది నాది కాదు, ఇది దేవునికి ఇవ్వాలని వారు అమ్మి ప్రతి దాన్ని వెలతెచ్చి ఎవరి దగ్గర పెట్టారంట, అపోస్తుల పాదముల దగ్గర పెట్టారంట. అపోస్తులు ఏం చేశారంట, అది వారు వాడుకోలే. అక్కడ ఉన్నటువంటి వారు అక్కర కొలది అందరికీ పంచిపెట్టారు. పంచిపెట్టడం వల్ల ఎవరికి కూడా ఏ కొదువ లేదంట. నాకైతే సంఘం లేదండి, నిజంగా ఈ వచనాన్ని నేను బాగా ఫాలో అవడానికి ఇష్టపడుతున్నాను. నాకైతే సంఘం లేదు, ప్రార్థన చేయండి దేవుడు నాకు మందిరాన్ని ఇవ్వాలని. నాకు ఉంది ఆలోచన మందిరం పెట్టాలని. ఒకవేళ దేవుడు నాకు మందిరం ఇస్తే ఖచ్చితంగా ఇది వాక్యాన్ని నేను ఫాలో అవుతానండి. కానుకలన్నీ తీసుకుని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి, మంచి కార్లు కొనుక్కోవాలి, ఉండాలి, సంఘాన్ని మంచి కట్టుకోవాలి, నిర్మించుకోవాలి, తప్పు కాదు. కానీ నేను స్థాపించే మందిరంలో ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారు, నా విశ్వాసులు ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నారు, ఏ కన్నీరులో ఉన్నారు, వారికి నేను 100% సహాయపడకపోవచ్చేమో, కానీ 10% అన్నా వారికి నేను సహాయకుడిగా నేను ఉండాలి. నా మందిరాన్ని నేను పోషించుకోవాలి. నేను ఎప్పుడు అది నా భార్యకి, నాకు ఉన్నటువంటి ఆత్మీయులకి చెప్తా ఉంటాను, నా దగ్గర ఎవరైనా సహాయం అడగడానికి వస్తాయి, వారికి ఉన్న అవసరతను 100% అయితే నేను తీర్చలేను, కానీ ఒక 10% అన్న వారికి సహాయకుడిగా నేను ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఇది నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి మీరు కూడా. ఎంతోమంది కష్టాల్లో ఉన్నారండి విశ్వాసులు, మన తోటి విశ్వాసులు ఎంతోమంది కష్టంగా ఉన్నారు. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా, చోట మేము నిన్ను పోషించామా ప్రభు, అవును మీరు నన్ను పోషించారంటే ప్రభు ఏమన్నారు, మేము ఎప్పుడు పోషించాం ప్రభు, మరి వస్త్రం లేని వరకు మీరు వస్త్రాన్ని ఇచ్చారు కదా, ఆకలిగా వచ్చినటువంటి ఆకలి తీర్చారు కదా, దాహంగా వచ్చినటువంటి దాహం తీర్చారు కదా, వారికి చేస్తే మీరు నాకు చేసినట్టే అని దేవుడు మాట్లాడాడు కదండి. ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరెవరు ఏ నష్టంలో ఉన్నారో, ఎవరెవరు ఏ వ్యతిరేకతలో ఉన్నారో, ఎవరెవరు ఏ విధమైనటువంటి పేదరికంలో ఉన్నారో, ఎవరెవరు ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్నారో, వాటన్నిటినీ గుర్తెరిగి మన వలనైనంత మట్టుకు మనకు చేతనైనంత మట్టుకు మనం సహాయకులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది కూడా అర్పణే. నిరాశలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా దేవుడికి కానుకిచ్చినట్టే. బాగా వినాలి. దశమ భాగాలు మీ మందిరాలకు వెళ్ళాలి 100%. దానికి నేనేమీ ఆటంకం కాదు, కానీ దానికి మించి మనం దేవుని పరిచర్యకి ఇవ్వాలి. దానికి మించి మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళకి మనం సహకరించాలి. ఎంతోమంది పేద సేవకులు ఉన్నారండి, ఎంతోమంది సేవకులు నిరాశల్లో సేవ చేస్తున్నారు. నిజంగా నేను వారిని చూసి నేను చాలా స్ఫూర్తి పొందుకుంటా. కనీసం వస్త్రం కూడా ఉండదండి వాళ్ళకి వేసుకోవడానికి, కనీసం ఒక ఫోన్ ఉండదండి, కానీ వాళ్ళు నడుచుకుంటూ, రాజమండ్రిలో ఎంతమందిని చూసారు, నడుచుకుంటూ ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తారండి. వాళ్ళని ఎలా విమర్శిస్తారు తెలుసా, డబ్బు కోసం సేవకుడు వచ్చాడని. నిజంగా మీరు ఇచ్చే 50-100 రూపాయలతో సేవకుడు బిల్డింగ్లు కట్టేస్తాడండి? చాలా సింపుల్గా జడ్జి చేసేస్తాం సేవకుల్ని. కొంతమందికి ఇంకొక రకమైన ఆలోచనలు ఉంటున్నాయి విశ్వాసాలు. సేవకుడు అంటే కారులోనే రావాలి, సేవకుడు అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండాలి, సేవకుడు అంటే పెద్ద మందిరాన్ని కలిగి ఉండాలి, సేవకుడు అంటే సుట్టు బూట్ వేసుకుని ఉండాలి, సేవకుడు అంటే విదేశాలు తిరగాలి. వీళ్ళే సేవకులు. ఎంత భయంకరమైనటువంటి ప్రణాళికల్లో, ఆలోచనలో విశ్వాసులు ఉంటున్నారో ఆలోచించేయాలి. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ఆ కాలంలో విశ్వసించినటువంటి వారందరూ, విశ్వాసం ఉన్నవాడికి ఏకహృదయం ఉంటుంది, విశ్వాసం ఉన్నవాడికి దేవుని పరిచర్య భారం అర్థమవుద్ది, విశ్వాసం ఉన్నవాడికి సేవకుల భారం అర్థమవుద్ది, విశ్వాసం ఉన్నవాడికి ఖచ్చితంగా నేను కలిగింది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలోనే పెట్టాలి, దైవ సేవకుల చేతుల్లో నర్పనుండాలని ఆలోచన చేస్తాడు. ఈరోజు నువ్వెవరవని దేవుడు అడుగుతున్నాడు. ఆలోచించాయి. దశమ భాగంతో ఆపేస్తున్నావా, లేకపోతే అంతకు మించి ఇవ్వాలన్న ఆలోచనలు నీకున్నాయి? దశమ భాగం ఇస్తున్నావు, దేవునికి స్తోత్రం, కానీ విశ్వాసమును కూడా కొనసాగించమన్నాడు. విశ్వాసించినటువంటి వారు వాళ్ళందరూ ఎలా ఉన్నారంట, ఏకాత్మయు ఏక హృదయం కలిగినటువంటి వారై ఉండి వారికి కలిగింది వారిది అనుకోలేదంట. అదంతా అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఆ రీతిగా ఉంటారని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి, చాలా చక్కని మాటలు చందా గురించి మాట్లాడతారు పౌలు గారు అక్కడ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వాక్యం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు వారు వర్ధిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. నేను ప్రతి ఆదివారం వస్తున్నాను, నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆ చందా అంతా పోగేసి తను వర్ధిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము
నిలువ చేయాలి. ఒకసారి చదువుతున్నాను చూడండి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తన వర్ధినుల కొలది తన కొంత సొమ్ము నిలువ చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేసిన కొలది, ఆ వర్ధిల్లింప చేసిన దానిలో కొంత ఏం చేయాలంట, వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము నిలువ చేయాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుని పరిచర్యకి ఇవ్వాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు కదా, ఆశీర్వదించిన కొలదే మీరు కొంత సొమ్ము నిలువ చేసి దైవ సేవకులకు ఇవ్వాలని పౌలు గారే మాట్లాడారు ఈ మాటలు. నా ప్రభునందు ప్రియులారా, దశమ భాగంతో మాట్లాడలేదు ఇక్కడ, దశమ భాగం గురించి మాట్లాడలేదు. అపోస్తులలో ఎవరు కూడా దశమ భాగాల గురించి మాట్లాడారు. అంతకు మించి దేవునికి ఇవ్వాలి. కేవలం మందిరంలో దశమ భాగాలు ఇచ్చేస్తేనే సరిపోదు, అంతకు మించి దేవుని పరిచర్యకు సహకరించాలి. మీరు వర్ధిల్లిన కొలదే మీకు వచ్చినటువంటి సొమ్ము కొంత భాగము మీరు పోగు చేసి నాకు ఇవ్వాలి, ఎందుకంటే నాకు పరిచర్య ఉంది అనే మాటలు పౌలు గారు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:2 నేను వచ్చినప్పుడు చంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తన వర్ధిల్లిన కొలది తన వద్ద కొంత సొమ్మును నిలువ చేసుకోవాలి. వర్ధిల్లిన కొలదే కొంత సొమ్ము మీరు నిలువ చేసుకోండి. ఒక విత్తనాన్ని మనం విత్తాలండి, ఖచ్చితంగా. అద్భుతమైనటువంటి మాటలు. అందుకని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం బాగా వినాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మీరు వచనాలన్నింటినీ బాగా పరిశీలన చేయాలి. 8వ అధ్యాయం 2వ వాక్యం. మాసిదోనియా సంఘం గురించి అపోస్తున్నటువంటి పౌలు తెస్సలోనికలకు ఉన్నటువంటి ప్రజలకు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, 2వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం. ఎలానగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం మాత్రం మా ఎడల బహుగా విస్తరించింది అంటున్నాడు. చూడండి, ఎంత చక్కని సాక్ష్యం అండి. ఎలాగైనా బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనను మా ఎడల దాతృత్వం మాత్రం బహుగా విస్తరింపచేశారు. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దాతృత్వం ఉండాలి దేవుని పరిచర్య కొరకు. దాతృత్వం, మంచి మనస్సు, అద్భుతమైనటువంటి మనస్సాక్షి. వారు నిరుపేదలైనను బహుశ్రమలు పడుతున్నప్పటికి కూడా అత్యధికంగా సంతోషిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మా ఎడల బహుదాతృత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. చాలా మంది అంటారు, మేము పేదవాళ్ళమండి, దేవుని మందిరానికి ఏం సహకరించలేకపోతున్నాం. నువ్వు పేదవాడవే, నీకు వచ్చినంతలోనే దేవునికి దేవుడు 100 రూపాయలు సంపాదన ఇచ్చాడా, 10 రూపాయలు దేవునికి తప్పేం లేదు. 90 రూపాయలతో నువ్వు బ్రతకొచ్చు. నా లైఫ్లో ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతాను. నాకు ఎంత వచ్చినా, ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా, దేవుని పరిచర్యకి మాత్రం సమస్య లేదు. ఏ సేవకుడికైనా సరే ఆ సమయంలో నాకు ఏ ప్రేరేపణ వస్తే ఆ సేవకుడినే పంపిస్తా. ఇంట్లో మాకు కరువు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా, నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నా, ముందు దేవునికి ఇవ్వాలి, ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఎవరైనా మందిరం కట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా నా వంతు సహకారం ఇవ్వాలి. ఎవరైనా సేవకులు నాకు ఫోన్ చేసి నాకు ఇబ్బంది ఉందని చెప్తే సార్, నా వంతు, నా దగ్గర అంత లేకపోవచ్చు, వారు అడిగినంత నా దగ్గర లేకపోవచ్చు, కానీ నా వల్లైనంత మటుకు కొంత మటుకు నిన్ను పంపడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు మన దాతృత్వాన్ని చూసి మనల్ని ఆశీర్వదిస్తాడండి. మన వర్ధిల్లిన కొలదే మనం కొంత సొమ్ము దేవుని పరిచర్యకి మనం ఇవ్వాలి. దశమ భాగంతో సరిపెట్టదు, దశమ భాగం కూడా ఇవ్వాలి. దాంతోపాటు విశ్వాసం కూడా ఉండాలి. విశ్వసించినటువంటి వారందరూ ఏం చేశారు? ఏకాత్మలో ఏక హృదయం కలిగినటువంటి వారై ఉండి వారు సంపాదించింది, వారు కలిగిందంతా వారు తనదనుకోలేదు, వారు తమదనుకోలేదు, కానీ వారంతా కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ప్రభునందు ప్రియులారా, ఆస్తి అంతపస్తుల వైపు చూసుకుంటూ దేవునికి దూరం అవుతున్నావేమో, జాగ్రత్త. సంపాదన ఉండాలి, సంపాదనలో వచ్చిన కొంత భాగం దేవునికి ఇవ్వాలి. దాన్నే దాతృత్వం అంటారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చక్కని మాటలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే కొన్ని విషయాలు నేను మీకు చెప్పి త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. సనగ కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని ఏం చేస్తాడంట? ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాడు. ఏమని అంటున్నాడండి ఇక్కడ? సనగ కొనకయు, తర్వాత అంటున్నాడు బలవంతము కాకయు
ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. సనగటం, గొనగటం, బలవంతంగా ఇవ్వటం, మొహమాటంగా ఇవ్వటం, అయ్యి బాబోయ్ ఇవ్వాలా అనే వేదనతో మనం ఇవ్వటం కాదు. ఉత్సాహంగా నువ్వు ఇవ్వాలి. దేవుని పరిచర్యకు ఉత్సాహంగా నువ్వు ఇవ్వాలి. ఏ సేవకుడికైనా సరే అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు ఇచ్చి చూడు, ఖచ్చితంగా దేవుడిని నేను ఆశీర్వదిస్తాను. నెక్స్ట్ ప్రత్యక్షత అదే. జాగ్రత్తగా వినండి ఆ మాటలన్నీ. ఉత్సాహంగా ఇవ్వాలి. తర్వాత అంటున్నాడు 8వ వచనంలో, మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారు ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైనటువంటి కృపను విడుదల చేస్తాడు. ఏం చేస్తాడు? సర్వ సమృద్ధిని ఇస్తాడంట. తర్వాత ఏమంటున్నాడు? అన్ని విధాలలో మీరు ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీడలు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? సమస్త విధములైనటువంటి కృపను కూడా విస్తరింప చేస్తాడు. మీ జీవితంలో కృప విడుదల అవ్వాలన్నా, సర్వ సమృద్ధి విడుదల అవ్వాలన్నా, క్షేమం విడుదల అవ్వాలన్నా, మీరు అభివృద్ధి చెందాలన్నా దేవునికి ఉత్సాహముగా ఇచ్చి ఆయన ప్రేమకు పాత్రులుగా మీరు ఉండాలని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇవి నా మాటలు కావండి, లేఖనాలే తెలియపరుస్తున్నాయి. కొంతమంది సేవకులకి కానుకల గురించి చెప్పడం ఎంత భయమో. నాతో పాటు చెప్తుంటారు, అసలు నేను కానుకల గురించే మాట్లాడనండి. మాట్లాడాలి. దేవుడు సువార్త ప్రకటించమన్నాడు. ఇది సువార్తలో కానుకల గురించి చెప్పడం కూడా సువార్తలో భాగమే. కేవలం అద్భుతాలు లేకపోతే సూచక కార్యాలు, ప్రవచనాలు, దర్శనాలు, లేకపోతే ఇంకోటి చెప్పడమేనా దేవుడిని ఎన్నుకుంది? బైబిల్లో ఏది ఉందో అది నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. ఇది విత్తాలంతే. నువ్వు చాలా మంది గొప్పగా చెప్తారని అసలు కానుకల గురించే మాట్లాడండి. ఇది పెద్ద గ్రేట్గా. మరి చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. నేను ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఇది లేఖనంలో రాయించినటువంటి మాటే కదా. దైవ సేవకులు, ప్రవక్తలు, మరి బోధకులు, అపోస్తుల ద్వారా రాయించినటువంటి మాటే కదా. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని చెప్తుంది. ఉత్సాహంగా ఇచ్చేవారికి సర్వ సమృద్ధిని ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి కృపను, సమస్త విధములైనటువంటి కృపను కూడా మరి విడుదల చేస్తానని దేని ద్వారా విడుదల చేస్తున్నాడంట? ఉత్సాహముగా ఇచ్చేవారిని, హృదయపూర్వకంగా ఇచ్చేవాడు ఖచ్చితంగా దేవుని ప్రేమకు పాత్రుడిగా ఉంటాడు. సనగకుండా, గొనగకుండా, దేవునికి బలవంతంగా కాకుండా ప్రేమగా, ఉత్సాహంగా ఇచ్చేవారి జీవితంలో సర్వ సమృద్ధిని దేవుడు విడుదల చేస్తాడు. ఏలియా అన్ని విధాలుగా మరి సారాపేతు గ్రామంలో ఉంటున్నప్పుడు కరువు కలిగినటువంటి సమయంలో ఉత్సాహంగా మరి ఆ సారాపేతు విధవరాలు దైవజనుడు మాటను విని మరి యొక్క అద్భుతమైన రీతిలో దైవజనుని పోషించటమును బట్టి ఆ విధవరాలు కానీ తన కుమారుడు కానీ దరిద్రాన్ని చూశారండి, కరువును చూశారా, సమృద్ధిని చూశారు. చుట్టుపక్కల కరువు ఉంది కానీ ఆ విధవరాల ఇంట్లో మాత్రం కరువు లేదండి. జాగ్రత్తగా వినాలి దైవజనుని మాట, దేవుని మాట. దైవజనుడి ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి మాట దైవ సంబంధమైనటువంటి మాటని నమ్మి దేవుని వాక్య ప్రకారంగా నువ్వు అడుగు వేయగలిగితే అద్భుతమైనటువంటి దైవ కృపకు నీ జీవితంలో కార్యాలు దేవుడు నీ కృప ద్వారా జరిగి సమస్త విధములైనటువంటి కృప నీ జీవితంలో విస్తరింపబడుతుంది. ఎలా? నువ్వు దేవునికి ఉత్సాహంగా ఇచ్చినప్పుడు, సనగకుండా, గొనగకుండా, బలవంతంగా కాకుండా, ఏదో మొహమాటంగా దేవునికి ఇవ్వటం. ఎంత మొహమాటమో కొంతమంది కానుకలు ఇవ్వటం. ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తారో దేవునికి ఇచ్చేటప్పుడు. నన్ను క్షమించాలి, అలాంటి వాళ్ళని దరిద్రులని వాక్యం చెప్తుంది. కొంతమంది దరిద్రులు ఉంటారు. దరిద్రుడికి పేదోడికి చాలా వ్యత్యాసం ఉంది. పేదరికం అంటే తప్పేం కాదండి, పేదరికం మంచిదే. దరిద్రం అంటే ఏంటో తెలుసు, అన్నీ ఉంటాయి వీడి దగ్గర, ఏది అనుభవించలేడు. అన్నీ ఉంటాయి వీడి దగ్గర, అన్ని భోగాలు ఉంటాయి, అన్ని రకాలతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి, భౌతికంగా అనుభవించలేడు. పేదవాడి దగ్గర ఏముండవు కానీ ఆనందంగా ఉంటాడు. నువ్వు అన్ని విధాలుగా అనుభవించాలి. ఈ లోకంలో సర్వ సమృద్ధిని, సమస్త విధములైనటువంటి దేవుని కృప నీ జీవితంలో విడుదలవ్వాలంటే ఉత్సాహంగా దేవునికి ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే అధ్యాయంలో 17వ వచనాన్ని మీరు చూడగలిగితే 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, క్షమించాలి, ఈ యొక్క 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు గమనించగలిగితే, విత్తువానికి విత్తనమును ఏంటంటండి? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. మీ నీతి ఫలములను వృద్ధి పొందిస్తాడు. మీరు పూర్ణౌదార్య భాగ్యవంతులగునట్లు. మీరు భాగ్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మీరు విత్తనాలు విత్తాలి. విత్తువానికంటే ఏమి ఇస్తాడంట దేవుడు?
విత్తనాన్ని ఇస్తాడంట, భుజించుటకు తర్వాత ఏం చేస్తాడంట, తినుటకు ఆహారాన్ని ఇస్తాడంట, తర్వాత ఏం చేస్తాడంట, విత్తనమును దయచేసి ఆ విత్తనాన్ని దేవుడు ఏం చేస్తాడంట, విస్తరింప చేస్తాడంట. మీరు ప్రతి విషయంలో కూడా పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లు మీ నీతి ఫలములను దేవుడు విస్తరింప. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. చదువుతూనే ఉంటుంటేనే ఎంత ఆనందం అనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఈరోజు ఒక విత్తనాన్ని విత్తావు, జాగ్రత్తగా వినాలి. విత్తనం విత్తితే ఒక విత్తనానికి ఒక విత్తనం ఇస్తాడా? తినుటకు ఆహారాన్ని ఇస్తాడు. తినుటకు ఆహారమే కాదు, మరలా విత్తుటకు కూడా విత్తనాలను ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు విత్తినటువంటి విత్తనాన్ని కూడా విస్తరింప చేస్తాడు. బాగా వినండి, బాగా వినండి. మా తాతగారికి ఈ యొక్క రాజమండ్రి సమీపంలో గ్రామంలో మా చిన్నప్పుడు 3 ఎకరాల మామిడి తోట ఉండేది. నేను యథార్థ సంఘటన చెప్తున్నా. 3 ఎకరాల మామిడి తోటలోనే చాలా అద్భుతమైన పళ్ళు పండేవి. మేము బాగా చిన్నవాళ్ళం, బాగా చిన్నవాళ్ళం. చాలా పెద్ద పెద్ద మామిడి పళ్ళు, రకరకాల మామిడి పళ్ళు. ఆ రోజుల్లో భలే ఆనందం వేసేది. ఇప్పుడు కూడా అలాంటి పళ్ళు నేను ఎక్కడా చూడలేదు. ఆ పళ్ళు వచ్చినప్పుడు మా అమ్మమ్మ తాతయ్య ఏం చేసేవారంటే మాకు పెట్టి పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి, అది మాత్రమే కాదు, సేవకులకి పంపించేవారు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, వారు విత్తిన విత్తనాలు ఎన్ని, వారు ఎన్ని విత్తనాలు విత్తారు, ఎన్ని చెట్లు పళ్ళు కోసారు. బాగా వినాలి. ఆ తినినటువంటి టెంకలన్నీ, మా తాతగారి ఇల్లు చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద స్థలం ఉండేది. తినేసి ఆ టెంకలు అటు ఇటు పాడేస్తుండేవాళ్ళు. పాడేస్తున్నప్పుడు అక్కడెక్కడ మొక్కలు పిలకలయ్యి పైకి వచ్చేవి. కొన్ని అయితే చెట్లు కూడా అయ్యాయి. ఆ ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన పళ్ళని మేము తిన్నప్పుడు మళ్ళీ అవి పళ్ళు అవటం, మళ్ళీ అవి మేము కొయ్యటం, మళ్ళీ చుట్టుపక్కల వరకు పంచిపెట్టడం. జాగ్రత్తగా వినాలండి, చాలా జాగ్రత్తగా వినాలి. విత్తన విత్తనం ద్వారా ఒక చెట్టు అయింది. ఒక చెట్టుకి ఎన్ని పళ్ళు కాస్తాయి? ఆ పళ్ళు మనం తింటాం. తిన్న తర్వాత ఆ పళ్ళు ఏం చేస్తాం? మనం మాత్రమే తింటామా? మన ప్రియులకి, మన స్నేహితులకి, మన శ్రేభిలాషులకి పంచిపెడతాం. పంచిపెట్టడం అంటే ఏంటి? విస్తరించటం. తర్వాత ఏం చేస్తుంది? మరలా విత్తడానికి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ చెట్లో నుంచి వస్తాయి. నువ్వు విత్తిన విత్తనం ఎంత అభివృద్ధి అవుతుందో ఆలోచన చేసావా? దేవుని పరిచర్యకు నువ్వు విత్తిన విత్తనం అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? దేవుని సేవకుడికి నువ్వు ఇచ్చే కానుక ఎంత అద్భుతమైందో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో వేసే కానుకలు ఎంత విలువైనవో తెలుసా? వాటిని ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేయకండి. 100 రూపాయలని, 1000 రూపాయలని, 2000 అని, 1,00,000 అని మీరు క్యాలిక్యులేట్ చేయకండి. మీరు ఏది వేసినా దేవుని కొరకు విత్తుతున్నారు. దేవుని రాజ్యం కొరకు మీరు విత్తుతున్నారు. దేవుని రాజ్యంలో నీతి ఫలాలు మీకు దొరికినట్లుగా పూర్ణ ఔదార్యము కలిగినటువంటి భాగ్యవంతులని లేఖనాలు తెలియపరుస్తుందని. పూర్ణం అంటే సంపూర్ణం, ఫుల్ఫిల్ బ్లెస్సింగ్స్ అంటండి. సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే ఖచ్చితంగా నువ్వు విత్తనాలు విత్తే వ్యక్తిగా ఉండాలి. కేవలం దశమ భాగాల దగ్గర స్ట్రక్ అయిపోవద్దు, అక్కడ లాక్ అయిపోవద్దు. దానికి మించి దేవునికి ఇచ్చే స్థితిలో నేను ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును. అంత మాత్రమే కాదు, ఆ విత్తనాన్ని అంట విస్తరింపజేసి, వచనాన్ని మీకు చదివిపిస్తున్నాను. మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి, మళ్ళీ విత్తనాన్ని కూడా దయచేస్తాడంట, ఆ విత్తనాన్ని విస్తరింపజేస్తాడంట. అంత మాత్రమే కాదు, మీలో మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లుగా దేవుడు మీ నీతి ఫలములను వృద్ధి పొందిస్తాడు. మీరు పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లుగా మీ నీతి ఫలములను దేవుడు విస్తరింపచేస్తాడు. నువ్వు ఆశీర్వాదింపబడాలి, నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు అనేక మందికి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు విత్తినటువంటి విత్తనాల ద్వారా అద్భుతమైన ఫలములను నువ్వు అనుభవించాలి. నువ్వు విత్తినటువంటి విత్తనాల ద్వారా మరలా నీకు ఆహారము రావాలి. నువ్వు విత్తినటువంటి విత్తనాల ద్వారా మరలా నీకు విత్తనాలు దేవుడు ఇవ్వాలి. నువ్వు విత్తినటువంటి విత్తనాల ద్వారా నిన్ను దేవుడు విస్తరింప చేయాలి. నువ్వు విత్తినటువంటి విత్తనాల ద్వారా నువ్వు పూర్ణ ఔదార్యము కలిగినటువంటి భాగ్యవంతురాలుగా ఉండాలన్నది దేవుని ప్రణాళిక. అంత మాత్రమే కాదు, నువ్వు విత్తినటువంటి విత్తనాల ద్వారా నీ నీతి ఫలమును దేవుడు విస్తరింప చేయునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమెన్. నువ్వెప్పుడు కూడా ఆ దశమ భాగం దగ్గర ఆగొద్దు. ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి. వాటిని చేస్తూ కూడా నీతి న్యాయములను, విశ్వాసమును కూడా మీరు కొనసాగించాలి. విశ్వసించినటువంటి వారు ఎలాగుంటారు? నీతి కలిగినటువంటి వారు ఎలాగుంటారు? కనికరం కలిగినటువంటి వారు ఎలాగుంటారు? మాసిధోనియా సంఘం కనికరం కలిగిన సంఘం, మాసిధోనియా సంఘం నీతియుక్తమైన సంఘం, మాసిధోనియా సంఘం న్యాయబద్ధమైనటువంటి సంఘం, మాసిధోనియా సంఘం కనికరంతో నింపబడిన సంఘం. అందుకనే సేవకులకు దాతృత్వాన్ని చాటారు. వారు బహుశ్రమలు అనుభవిస్తున్నారు కానీ అత్యధికంగా సంతోషించారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క నీతి ఫలములు విస్తరింపబడుతున్నాయి. ఇంతకు నువ్వు దేనికి చెందినటువంటి వ్యక్తివే? కమర్షియల్గా వేయకు కానుకలు,
దాతృత్వంతో తగ్గించుకున్నవై దేవునికి ఇవ్వాలి. నేను దేవుని సేవకుడికి ఇవ్వాలి. దేవుని సేవకుడిని నేను పోషించాలి. దేవుని సేవకుడికి నేను ఆదరణగా ఉండాలి. ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వే మందిరానికైనా వెళ్ళు, ఏ సంఘానికైనా చెందినటువంటి వ్యక్తివైనా పర్వాలే, నీ డినామినేషన్, నీ విశ్వాసాలు ఏవైనా కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి మాటలను మాత్రం నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. దశమ భాగం ఇస్తున్నావు, దేవునికి స్తోత్రం. కానీ నీలో దాతృత్వం రావాలి, కనికరం రావాలి, నీతి రావాలి, విశ్వాసం రావాలి. ఆ దశమ భాగంతో పాటు వీటిని కూడా చేయమంటున్నాడు దేవుడు. ఏంటయ్యి ఇవే? విశ్వసించినటువంటి వారు ఐక్యతలోకి వచ్చారు, ఏకాత్మలోకి వచ్చారు. వారు సంపాదించింది వారిదనుకోలేదు, కానీ వారు అంతా కూడా అమ్మి వెల చెల్లించి వెలంతా తీసుకుని వచ్చి అపోస్తులు పాదముల దగ్గర పెట్టారు. ఎంత గొప్ప మనస్సండి వారిదే. అటువంటి ఉజ్జీవం దేవుడు చూడాలని చూస్తున్నాడు. లోకంలో ఎంత సంపాదించుకున్నా కొంత మట్టుకేనండి. సంపాదించాలి, ఆస్తులు అభివృద్ధిపరచుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, ఆరోగ్యం కుదుటపరచుకోవాలి. వీటి కొరకు నువ్వు పరిగెడుతున్నావు, మంచిదే. కానీ నీ జీవితంలో దేవుని కృప, నీ జీవితంలో కృప, అద్భుతమైనటువంటి కృప విస్తరింపబడాలంటే నువ్వు విత్తనాలు విత్తే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు. అట్టి కృప దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.